హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది మ్యాజిక్ ప్లమ్ టేల్స్. ఈరోజు నేను మామిడికాయ తొక్కు పచ్చడి చేయబోతున్నానండి. ఎవ్రీ సమ్మర్ మనకి ఆవకాయ కంటే ముందు కూడా నేను ఈ మామిడికాయ తొక్కు పచ్చడి చేయించుకుంటానండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇది పుల్ల పుల్లగా కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా దీని రెసిపీలోకి వెళ్ళిపోదాం మనం. దీనికోసం ఫస్ట్గా మనం ఒక 4 మామిడికాయలు అండి, పచ్చి మామిడికాయలు. పచ్చివి అయితేనే మంచిగా పుల్లగా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు కూడా తీసేసుకొని లైట్ సిమ్లో పెట్టుకొని మనం ఇలాగా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. అండ్ ఇక్కడ నేను కారంకి బదులు ఎండుమిర్చిని వాడుతున్నానండి. ఇవి ఒక 20 తీసుకున్నాను, సరిపోతాయి. తాలింపు కోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర, మినప్పప్పు, 4 వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, పసుపు, పచ్చిశనగపప్పు, ఇదేమో సాల్ట్ అండి, రాక్ సాల్ట్, గల్లులుప్పు తీసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నేను 4 మామిడికాయలు తీసుకున్నాను కదా, అవి శుభ్రంగా నీళ్ళలో వేసి మొత్తం తడారిపోయేదాకా ఒక క్లాత్తో తుడిచేసి ఆ తర్వాత నేను పీలర్ సాయంతో ఇలా తొక్కల్ని తీసేస్తున్నానండి. తొక్కలు తీసేసిన తర్వాత ఇలా ఉన్నాయి కదా, ఈ మామిడికాయల్ని మళ్ళీ పీలర్ తోటి ఇలా బారుగా స్ట్రాప్స్లా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి. మీరు పీలర్ సాయంతో తీస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. లేదు మాకు ఇలా కుదరదు అంటే మీరు చాకుతో కూడా ఈ రకంగా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక గిన్నెలోకి తీసుకునేటప్పుడు ఆ గిన్నె కూడా శుభ్రంగా నీట్గా నీళ్లు లేకుండా మంచిగా తుడుచుకొని ఆ తర్వాత ఇవి వేసుకోండి. నేను మొత్తం 4 మామిడికాయలు తీసుకున్నాను కదా, ఈ విధంగా వచ్చాయండి. ఇవి కలర్ ఇలా కనిపిస్తున్నాయి కానీ మంచి పుల్లగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ముందుగా పెట్టుకున్న ఒక 20 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసేసుకోవాలండి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆవాలు, మెంతులు కూడా వేసేసుకొని మంచిగా మెత్తడి పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ వేసుకోవాలి. చూసారా, ఇది మనకి మంచి మెత్తటి పౌడర్లా రెడీ అయిపోయింది కదా అండి. ఈ పౌడర్లోకి మనం ఇప్పుడు మనం ముందుగా స్ట్రాప్స్లా కట్ చేసుకున్న మామిడికాయ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా ఇదే మిక్సీ జార్లోకి నేను వేసేసుకుంటున్నాను. దీనికి సరిపడంత గల్లులుప్పును కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. దీంట్లోనే ఈ మిక్సీలోకి వేసేసుకొని దీన్ని మనం మరీ మెత్తటి పేస్ట్లా చేయకూడదండి, బాగోదు. కొంచెం కచ్చా పచ్చగానే ఇది నూరుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా కొంచెం పీసులుగా ఉంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. పంట కింద తగులుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట. దాని తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఈ పచ్చి స్మెల్ కొంచెం పోయేంత వరకు ఒక 10 మినిట్స్ అలా వేయించుకోండి, బాగుంటుంది. లేకపోతే అలాగే పచ్చి పచ్చిగా ఉంటుంది. నేను అందుకనే ఒక 10 మినిట్స్ దీన్ని ఫ్రై చేసేస్తున్నా. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలండి. గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే చాలా బాగుంటుంది. అది వేసేసుకొని మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్ని కూడా కొంచెం క్రష్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తీసుకున్న 4 ఎండుమిర్చిని కూడా ఇలా తుంచేసుకొని వేసుకోవాలి. తర్వాత మనం పోపు దినుసులన్నీ వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర మొత్తం వేసేసి మనం రెడ్ కలర్ అయ్యేంత వరకు దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పప్పులు ఉంటేనే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఇంగు కూడా వేసేసుకోవాలి. ఇంగు కొంచెం ఎక్కువగానే పడుతుందండి, వేసుకోండి. మంచి స్మెల్ అనేది వస్తుంది ఇంగు వేసిన తర్వాత. పచ్చడికి కూడా చాలా మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. తర్వాత మనం ముందుగా కొంచెం ఫ్రై చేసుకున్న ఈ మామిడికాయ తొక్కు ఉంది కదండి, ఇది కూడా ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఆయిల్లో ఇంకి ఫ్రై అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి. ఒక 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. తర్వాత దీంట్లోకి కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోండి. మంచి కలర్, చాలా బాగుంటుంది కూడా చూడటానికి. అంతేనండి, మనకి మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ ఇల్లంతా పడుతుందండి. ఆ స్మెల్కే మనకి మంచిగా నోట్లో నోరూరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది ఇది, పుల్లగా కారంగా. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి, కొంచెం ఈ పచ్చడి వేసుకొని తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆవకాయ పట్టడానికి కొంచెం లేట్ అవుతుంది కదండి, దానికంటే బిఫోర్ ఈ పచ్చడి మీరు ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో నాకు చెప్పండి. చాలా మందికి నచ్చుతుంది ఇది. ట్రై చేసి నాకు కమెంట్ బాక్స్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.